ఏలూరు జిల్లా నూజివీడు మండలం మరిబందం గ్రామంలో బంధువులను మోసగించి బెదిరింపులకు పాల్పడుతున్న బ్యాంకు ఉద్యోగినిపై నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. మరిబందం గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగిని పద్మావతి తమను మోసగించి నగదు, బంగారం, ఇంటి స్థలాన్ని సైతం దోచుకుందని బాధితురాలు విజయలక్ష్మి తెలిపారు. 5 సంవత్సరాలుగా నూజివీడు మాజీ ఎమ్మెల్యే అండదండలతో కేసు నమోదు చేయకుండా తమను వేధింపులకు గురి చేశారని వాపోయింది. మరిబందం గ్రామంలోనే మా అక్కగారు ఉంది. ఆవిడ మా అక్కగారు మా అమ్మగారిని చూడకోకుండా నా మీద వదిలేసి నేనే అన్ని కర్మకాండలు చేసి అన్ని చేస్తే 10 కాసులు 22 కాసులు బంగారం, 10 లక్షల డబ్బు, 6 సెంట్లు స్థలం, అందుట్లో ఇల్లు ఉందండి. అవన్నీ వాళ్ళే తీసేసుకుని ఇళ్ల స్థలం కూడా నాకు రానినని, మా మేనగోళ్ళకు ఒక 5 సెంట్లు స్థలం కొనిస్తానని మా అమ్మగారి దగ్గర డబ్బులు తీసుకుని ఆ స్థలం కూడా మా మేనగోళ్ళకి శ్రావణికి ఇవ్వకోకుండా వాళ్ళ అమ్మ పేరు రాసుకుని దావులూరు పద్మజ పేరు మా అక్కగారి పేర రాసుకుని ఏ విషయానికైనా గొడవ కొత్తము నన్ను అన్నరాని మాటలని, చెప్పుకోలేని మాటలని భయభ్రాంతులు చేస్తున్నారు. అక్కడ ఇప్పుడు ఏమీ లేదండి. 3 లక్షలు ఖర్చు పెట్టి 2 నెలల 15 రోజులు మా అమ్మగారిని చూసి నానా ఇబ్బందులు పడి నానా అవమానాలు పడి నన్ను చడిపిచ్చేశారు. నా భర్త చెప్పుకోలేని మాటలు కూడా మాట్లాడారండి. అవసరం అయితే దాన్ని కూడా నేనే ఉంచుకుంటాను, ఆడు వదిలేస్తే చెప్పు అవన్నీ అట్లా భయభ్రాంతులు చేశారు. బురజల్లే మాటలు మాట్లాడారు. మాకు న్యాయం జరగాలండి. 5 సెంట్లు ఫ్లాట్, డబ్బులు బంగారం ఈ చూసిన డబ్బుల కింద మాకు ఇళ్ల స్థలం రాసి కింద మా అమ్మగారు నాకు ఇళ్ల స్థలం రాసి ఇచ్చిందండి. మాకు రక్షణ కల్పించండి. మా ఇంటికి వెళ్తున్నాడు. మేము లేనప్పుడు వెళ్ళి ఆ తాళాలు బగలు కొడతా చూస్తున్నాడండి. దావులూరు రంగారావు గ్యాస్ పోయి ఎత్తుకుపోయాడు. ఆ ఇంట్లో కొద్దిగా డబ్బులు పెట్టుకుంటే నన్ను బయటికి తోసేసి ఆ డబ్బులు తీసుకుని తాళాలు వేసేసారు. చాలా భయభ్రాంతులు చేస్తున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే మాకు న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలండి. మేము న్యాయం జరిగేదాకా ఈ పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు వైసీపీ అండదండలతో రెచ్చిపోయి మమ్మల్ని నానా భయభ్రాంతులు చేశారు. రేత్రి 1 గంటకు రంజిత్ కుమార్ మమ్మల్ని ఇక్కడికి రప్పించాడు. చింతమనేని ఉంటే ఏం చేస్తారు, చింతమనేని ఏం చేస్తాడు, మీరు కిషోర్ మనుషులు, చింతమనేని మనుషులు, వీళ్ళని పట్టించుకోవద్దని పంచాయతీ ప్రెసిడెంట్ కూడా పట్టించుకోనివ్వలేదు ప్రతాప్ నాయన్ గారు.